ओम शांति 4-3-22। मीठे बच्चे, रात को जागकर कमाई करो, अमृत वेले उठने की आदत डालो। మధురమైన పిల్లలు, రాత్రి మేల్కొని సంపాదించుకోండి, అమృత వేళ లేచే అలవాటు చేసుకోండి। ప్రశ్న, ज्ञान में आते ही जो नशा चढ़ता है उस नशे को स्थायी रखने की विधि क्या है? జ్ఞానంలోకి రాగానే ఏదైతే నష ఎక్కుతుందో ఆ నష స్థిరంగా ఉంచుకునేందుకు విధి ఏమిటి? జవాబు, जब ज्ञान में नए नए आते हैं तो बहुत नशा चढ़ता है। జ్ఞానంలోకి ఎప్పుడైతే కొత్తగా వస్తారో అప్పుడు చాలా నష ఎక్కుతుంది। उसी समय अपने आप से अनेक प्रतिज्ञाएं भी करते हैं। అదే సమయంలో తమతో తాము అనేక ప్రతిజ్ఞలు కూడా చేస్తారు। బాబా कहते ఓ ప్రతిజ్ఞాయే డైరీ మే నోట్ కర్లో। బాబా అంటున్నారు, ఆ ప్రతిజ్ఞలన్నీ డైరీలో నోట్ చేసుకోండి, దాన్ని రివైజ్ చేస్తూ ఉంటే నషా స్థిరంగా ఉంటుంది। नहीं तो माया के तूफानों में आने से नशा उड़ जाएगा। లేకపోతే మాయ యొక్క తుఫాన్లోకి రావటంతో నష ఎగిరిపోతుంది। అగర్ కోయి బూల్ చల్తే చల్తే హో జాయ్ తో ఫౌరన్ సునాకర్ హల్కే హో జాओ। ఒకవేళ ఏదైనా తప్పు నడుస్తూ నడుస్తూ జరిగితే వెంటనే వినిపించి తేలికైపోండి। ఫిర్ దుబారా ఏ బూల్ నా హో, తిరిగి రెండోసారి ఆ తప్పు జరగకూడదు। నహీ తో వృద్ధి హోతీ రహేగి, లేకపోతే వృద్ధి జరుగుతూ ఉంటుంది। గీత హై, దుఃఖియోం పర్ రహం కరో మా బాప్ హమారే। దుఃఖీలపైన దయ చూపించండి ఓ మా తల్లి తండ్రి। ఓం శాంతి। ये गीत बहुत अच्छा है क्योंकि दुखी तो सारी दुनिया है। ఈ పాట చాలా బాగుంది ఎందుకంటే ప్రపంచమంతా దుఃఖీలుగా ఉన్నారు। और याद भी करते आए हैं, మరియు స్మృతి చేస్తూ కూడా వచ్చారు। तुम मात पिता, నీవే తల్లివి తండ్రివి। तुम्हारी कृपा से सुख गनेरे मिलते हैं। మీ యొక్క కృపతోనే అంతులేని సుఖ వారసత్వం లభిస్తుంది। इस समय सारी दुनिया दुखी है। ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా దుఃఖీగా ఉంది। इसलिए फिर बाप को याद करते हैं तो माँ को भी जरूर करेंगे। అందువల్ల తిరిగి తండ్రిని స్మృతి చేస్తారు, తల్లిని కూడా తప్పకుండా స్మృతి చేస్తారు। ఏ గీత్ బహుత్ అచ్చా హై, ఈ పాట చాలా బాగుంటుంది। तुम जानते हो माँ बाप के पास जन्म लेने से हमको वर्षा मिलता है 1 सेकंड में। మీకు తెలుసు కదా, తల్లి తండ్రి వద్ద జన్మ తీసుకోవటంతో మనకి 1 సెకండ్లో వారసత్వం లభిస్తుంది। భారత్ మే ఏ గాయన్ హై, భారతదేశంలోనే ఈ మహిమ ఉంది। బచ్చే అబ్ షణ్ముఖ్ బైఠే హై, పిల్లలు ఇప్పుడు ఎదురుగా కూర్చున్నారు। జగదంబా హై తో జరూర్ జగత్ పితా భీ హోగా। జగదంబ ఉన్నారు అంటే తప్పకుండా జగత్పిత కూడా ఉంటారు। ఉన్కే ఊపర్ భీ కోయి హోగా, వారిపైన కూడా ఎవరో ఒకరు ఉంటారు। క్యూంకి ఇస్ సమయ్ సుఖ్ ధామ్ కా వర్షా మిల్నా హై, ఎందుకంటే ఈ సమయంలో సుఖధామం యొక్క వారసత్వం లభించాలి। తో సుఖధామ్కి స్థాపన కర్నే వాలా మాత్ పితా భీ చాహియే, మరి సుఖధామాన్ని స్థాపించేందుకు తల్లి తండ్రి తప్పకుండా కావాలి। कोई मात पिता शाहूकार होते हैं तो उनका फर्स्ट क्लास घर होता है। ఎవరైనా తల్లి తండ్రి ధనవంతులైతే వారికి ఫస్ట్ క్లాస్ ఇల్లు ఉంటుంది। कोई मात पिता गरीब होते हैं तो घर भी ऐसा ही होगा। ఎవరైనా తల్లి తండ్రి పేదవారైతే వారి ఇల్లు కూడా అదే విధంగా ఉంటుంది। सतयुग में देखो राधे कृष्ण है, उन्हों को पहली पहली बादशाही मिली है। సత్యుగంలో చూడండి, రాధాకృష్ణులు ఉన్నారు, వారికి మొట్టమొదట రాజ్యభాగ్యం లభించింది। రాధే జరూర్ కోई राजा के पास जन्म लेगी तो राजकुमारी होगी और श्री कृष्ण राजकुमार होगा, फिर उन्हों को शादी करनी ही है। రాధ తప్పకుండా ఎవరైనా రాజు వద్ద జన్మ తీసుకుంటుంది, రాజకుమారి అవుతుంది। శ్రీకృష్ణుడు రాజకుమారుడు అవుతాడు, తిరిగి వారిద్దరికీ వివాహం చేయాలి। ఏతో బరోబర్ హై, ఇది తప్పనిసరి। మాత్ పిత అబ్ దైవీ రాజధాని స్థాపన కర్ రహే హై, తల్లి తండ్రి ఇప్పుడు దైవీ రాజధానిని స్థాపన చేస్తున్నారు। దేవీ దేవతాయే సూర్యవంశీ మహారాజా మహారాణి థే,
దేవీ దేవతలు సూర్యవంశీ మహారాజా మహారాణిగా ఉండేవారు. తుమ్ జాన్తే హో ఇన్హోంకో ఏ మర్తబా कैसे మిలా. మీకు తెలుసు కదా వీరికి పదవి ఎలా లభించింది. రామ్ సీతాకు చంద్రవంశీ రాజాయి कैसे మిలి. సీతారాములకు చంద్రవంశీ రాజ్యం ఎలా లభించింది. కలియుగ్ కే అంత్ మే తో కుచ్ భీ నహీ హై. కలియుగ అంతిమంలో ఏమీ లేదు. యహ్ హై పఢాయి సే రాజాయి. ఇది చదువు ద్వారానే రాజ్యభాగ్యాన్ని పొందటం. జైసే ఉస్ పఢాయి సే ఇంజనీర్ బ్యారిస్టర్ ఆది బంతే హై. ఎలాగైతే ఆ చదువు ద్వారా ఇంజనీర్గా బ్యారిస్టర్గా అవుతారు. యహ్ హై ఫిర్ పఢాయి సే రాజాओं का రాజా బన్నా. ఇది తిరిగి చదువుతో రాజులకే రాజు కావటం. ఏక్ హీ బాప్ హై जो రాజాయి పద్ के लिए రాజయోగ్ సిఖలాతే హై. ఒకే బాబా రాజ్య పదవి కోసం రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. और कोई ऐसी यूनिवर्सिटी नहीं जहाँ राज्य पद प्राप्त करने के लिए పురుషార్థ్ कराया जाता है. ఇటువంటి యూనివర్సిటీ ఎక్కడా లేదు. రాజ్య పదవి కోసం పురుషార్థం చేయించడం జరుగుతుంది. ఇస్కా నామ్ భీ హై గీతా పాఠశాల. దీని పేరే గీతా పాఠశాల. గీతా సే తో రాజాయి పద్ మిల్తా హై. గీత ద్వారానే రాజ్య పదవి లభిస్తుంది. अच्छा वेद उपनिषद से कौन सा पद मिलता है. अच्छा వేద ఉపనిషత్తులతో ఏ పదవి లభిస్తుంది. రాజ్యోగ్తో భగవాన్ హీ ఆకర్ సిక్లాతే హై. రాజ్యోగాన్నైతే భగవంతుడే వచ్చి నేర్పిస్తారు. కితనీ సహజ్ బాత్ హై. ఇది ఎంత సహజ విషయము. కల్కి బాత్ హై. ఇది నిన్నటి విషయము. బరోబర్ లక్ష్మీనారాయణ కా రాజ్య థా. తప్పకుండా లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది. गाते भी हैं क्राइस्ट से 3000 वर्ष पहले देवताओं का राज्य था. అందుకే పాడతారు క్రీస్తుకి 3000 సంవత్సరాల ముందు దేవతల రాజ్యం ఉండేది. ఉన్హోంకో कैसे मिला. వారికి ఎలా లభించింది. జరూర్ భగవాన్ నే వినాశ్ కే పహలే పఢాయా హై. తప్పకుండా భగవంతుడు వినాశనానికి ముందే చదివించారు. ఉన్కే బాద్ హీ వినాశ్ హువా. దాని తర్వాతే వినాశనమైంది. ఫిర్ రాజయోగ్ సే సత్యుగ్ మే రాజ్య పద్ పాయా హై. తిరిగి రాజయోగంతో సత్యుగంలో రాజ్య పదవిని పొందారు. యహ్ హై సంగం యోగ్. ఇది సంగం యుగము. తుమ్ లిఖ్ సక్తే హో. మీరు రాయొచ్చు. ఈ समय ही सेकंड में सूर्यवंशी చంద్రవంశీ రాజాయి ప్రాప్త హో సక్తి హై. ఆకర్ సమझो. మీరు రాయొచ్చు. ఈ సమయంలోనే సెకండ్లో సూర్యవంశీ చంద్రవంశీ రాజ్యం లభిస్తుంది. కావున వచ్చి తెలుసుకోండి అని. చిత్రం పర్ తుమ్ అచ్చి తరహ సమझा सकते हो. చిత్రాలపైన కూడా మీరు మంచి రీతిలో తెలియచేయచ్చు. సమझाने वाले समझदार चाहिए. తెలియచేసేవారు తెలివైన వారు కావాలి. బ్రహ్మా కుమార్ और कुमारियाँ सो शिव के पोत्रे और पोत्रियाँ हुई. బ్రహ్మా కుమారి కుమారులు అంటే శివుడికి మనవలు మనవరాళ్ళు అయ్యారు. परंतु बाप कहते हैं मुझे कोंटों में कोई पहचानते हैं और मुझसे वर्षा लेते हैं. కానీ బాబా అంటున్నారు నన్ను కోటిలో కొద్ది మంది గుర్తిస్తారు మరియు నా నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. సెకండ్ మే జీవన్ ముక్తి పాతే హై. సెకండ్లో జీవన్ ముక్తిని పొందుతారు. फिर जीवन मुक्ति में ऊंच पद प्राप्त करने के लिए पुरुषार्थ करना है. తిరిగి జీవన్ ముక్తిలో ఉన్నత పదవి పొందేందుకు పురుషార్థం చేయాలి. ये सब समझाने के लिए ये मेले प्रदर्शनी निकले हैं. ఇవన్నీ తెలియచేసేందుకే ఈ మేళాలు ప్రదర్శనలు వెలువడ్డాయి. ఖ్యాలాత్ చల్తే హై. ఆలోచనలు నడుస్తాయి. నయి నయి పాయింట్స్ నికల్తీ హై. కొత్త కొత్త పాయింట్స్ వెలువడతాయి. दिन प्रतिदिन चित्र आदि सहज निकलते जाते हैं और निकलते सब ड्रामा अनुसार ही है. రోజు రోజుకి చిత్రాలవి సహజంగా వెలువడతాయి. సహజంగానే డ్రామానుసారంగా జరిగేది ఉంది.
कल्प पहले जो యాక్ట్ చలి है वो ही చల్ని है. కల్పపూర్వం ఏదైతే పాత్ర నడిచిందో అదే నడుస్తుంది. ऐसा कोई लिख ना सके कि ये प्रदर्शनी 5000 वर्ष के बाद फिर इस समय निकाली गई है, फिर कल्प के बाद निकालेगी. ఇలా ఎవరు రాయలేరు. ఈ ప్రదర్శని 5000 సంవత్సరాల తర్వాత ఈ సమయంలోనే వెలువడింది, తిరిగి కల్పం తర్వాత వెలువడుతుంది. एक ही बार कल्प के संगम पर एक प्रदर्शनी मिलती है. కల్పంలో ఒక్కసారి మాత్రమే సంగం యుగంలో ఈ ప్రదర్శని వెలువడుతుంది. అథవా 5000 वर्ष के बाद ये प्रदर्शनी परमपिता परमात्मा से सेकंड में जीवन मुक्ति पद पाने अथवा समझाने के लिए हम निकालते हैं. 5000 సంవత్సరాల తర్వాత ఈ ప్రదర్శని పరంపిత పరమాత్మతో సెకండ్లో జీవన్ముక్తి పదవిని పొందేందుకు తెలియచేసేందుకు మేము తీస్తాము అని. ఏ సబ్ దేశాంతర్ మే జాయేగి. ఇవన్నీ దేశాంతరాలు వెళ్తాయి. నయి నయి పాయింట్స్ బాబా సంఛాతే రహెంగే. కొత్త పాయింట్స్ బాబా తెలియచేస్తూ ఉంటారు. ఎడిషన్ కరెక్షన్ హోతీ రహేగి. ఇందులో ఎడిషన్స్ జరుగుతాయి, కరెక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఓ లోగ్ రామాయణ ఆది छपाएंगे तो वही छपाएंगे, इसीलिए हमको कहते हैं आगे तुम क्या लिखते थे अब क्या लिख रहे हो. వారందరూ రామాయణం అది ప్రింట్ చేస్తారు. వారు ప్రింట్ చేసినప్పుడు మనకంటారు ముందు మీరు ఏం రాశారు ఇప్పుడు ఏం రాస్తున్నారు అని. బాబా कहती है मैं तुमको रोज नई बातें सुनाता हूँ. బాబా అంటున్నారు నేను మీకు రోజు కొత్త విషయాలు వినిపిస్తాను. सब इकट्ठी थोड़ी ही सुनाऊंगा, అన్నీ కలిసి ఒకేసారి వినిపించను. उन्होंने लिखा है युद्ध के मैदान में गीता सुनाई. వారు రాశారు యుద్ధ మైదానంలో గీత వినిపించారు అని. 18 अध्याय की गीता बनाई है. 18 అధ్యాయాల గీత తయారు చేశారు. जो संस्कृत में होशियार होते हैं वो आधे घंटे में श्लोक कंठ कर लेते हैं. సంస్కృతంలో ఎవరైతే తెలివైన వారు ఉంటారో వారు అరగంటలోనే శ్లోకాలన్నీ కంఠస్థం చేసేస్తారు. ముఖ్య హై హీ గీత, ముఖ్యమైనది గీత. బాకీ భాగవత్ మే తో కహానియా హై. మిగిలిన భాగవతంలో ఎన్నో కథలున్నాయి. గీతాకు హీ సంస్కృత్ మే బనాయా హై. గీతని కూడా సంస్కృతంలో తయారు చేశారు. ఛోటీ సీ గీత సంస్కృత్ మే బనాయి హై. చిన్న గీత సంస్కృతంలో తయారు చేశారు. ज्ञान सागर बाबा तो इतना ज्ञान सुनाते हैं जो सागर को स्याही बनाओ, जंगल को कलम बनाओ, सारी पृथ्वी को कागज बनाओ तो भी पूरा ना हो. జ్ఞాన సాగరుడు బాబా ఎంత జ్ఞానాన్ని వినిపిస్తున్నారు అంటే మొత్తం సముద్రాన్ని ఇంకుగా చేయండి, అడవుల్ని కలంగా చేయండి, భూమిని కాగితంగా చేయండి, అయినా పూర్తి కాదు. उन्होंने तो 18 अध्याय में पूरा कर दिया. వారైతే 18 అధ్యాయాల్లో పూర్తి చేసేశారు. కానీ అలా కాదు. కోయి సంస్కృత్కి బాత్ హై. ఏదో ఒక సంస్కృతం యొక్క విషయము. హిందీ భాష చల్తీ హై. హిందీ భాషే నడుస్తుంది. భాష ఏతో డేర్ హై. భాషలైతే లెక్కలేనన్నున్నాయి. సబ్ భాషాయే ఏక్తో నహీ సీఖ్ సక్తే. అన్ని భాషలు ఒక్కరైతే నేర్చుకోలేరు. కోషిష్ కర్కే 5-6 భాషాయే కోయి సీఖ్ జాతా హై तो उनका भी बहुत मान होता है. ప్రయత్నించి 5-6 భాషలు ఎవరైనా నేర్చుకుంటారు, వారికి చాలా గౌరవం ఉంటుంది. अब भगवान सभी भाषाओं में थोड़ी ही समझाएगा. ఇప్పుడు భగవంతుడు అన్ని భాషల్లో తెలియచేరు. वो तो हिंदी में ही समझाते हैं. బాబా అయితే హిందీలోనే తెలియచేస్తారు. जैसे हिंदी टूटी फूटी सब जानते हैं ऐसे अंग्रेजी भी टूटी फूटी जानते हैं. ఎలాగైతే హిందీ కూడా కొంచెం వచ్చి రాకుండా అందరూ తెలుసుకుంటారు, అలాగే ఇంగ్లీష్ కూడా అంతే అని చెప్తున్నారు బాబా. తుమ్ బచ్చోं को బాబా హిందీ మే సమझाते हैं. పిల్లలైన మీకైతే బాబా హిందీలో తెలియచేస్తారు. భక్తों को భగవాన్ ఆకర్ భక్తి కా ఫల్ దేతే हैं. భక్తులకు భగవంతుడు వచ్చి భక్తికి ఫలాన్ని ఇస్తారు. భగత్ తో అనేక హై, భగవాన్ ఏక్ హై. భక్తులు అనేక మంది ఉన్నారు, భగవంతుడైతే ఒక్కరే. कहते भी है पतित पावन आओ, ऐसा तो नहीं कहते भगवान आओ అంటారు. పతిత పావన రా అని, అంతేకాని భగవంతుడా రా అని అనరు.
सबका बाप एक ही है, అందరికీ తండ్రి ఒక్కరే. సబ్కా గాడ్ ఫాదర్ ఏక్ హై, అందరికీ భగవంతుడు తండ్రి ఒక్కరే. ఓ క్రియేటర్ హై, ఆయన రచయిత. క్రియేట్ కरेंगे సుఖ के लिए, ఆయన సుఖం కోసమే రచిస్తారు. बाप बच्चों को सुख के लिए ही चाहते हैं. బాబా పిల్లలకు సుఖమే కోరుకుంటారు. గాడ్ ఫాదర్ స్వర్గ రచతే హై, భగవంతుడు తండ్రి స్వర్గాన్ని రచిస్తారు. और जिन्हों को स्वर्ग का मालिक बनाते हैं उन्हों को गॉड गॉडेज कहा जाता है. భగవంతుడు తండ్రి స్వర్గాన్ని రచిస్తారు. ఎవరైతే స్వర్గానికి యజమానిగా అవుతారో వారినే భగవాన్ భగవతి అని అంటారు. పరంతు సబ్కో నహీ కహెంగే, కానీ అందరినీ అనరు. ఎస్ బహుత్ గుప్త బాతే హై, ఇవన్నీ చాలా గుప్తమైన విషయాలు. గాడ్ ఫాదర్ యాడమ్ ఈవ్ ద్వారా कैसे సృష్టి రచతే హై, భగవంతుడు తండ్రి యాడమ్ ఈవ్ అంటే మమ్మ బాబా ద్వారా ఏ విధంగా సృష్టిని రచిస్తారు. గాడ్ అలగ్ హై, భగవంతుడు వేరు. ఏ ధీరే ధీరే సమజ్తే జాయింగే, ఇది నెమ్మది నెమ్మదిగా అర్థం చేసుకుంటూ వెళ్తారు. ఝాడ్ వృద్ధికో పాతా రహేగా, వృక్షం వృద్ధిని పొందుతూ ఉంటుంది. భారత్కో హీ ముక్తి జీవన్ ముక్తి మిల్తీ హై, భారతదేశానికి ముక్తి జీవన్ ముక్తి లభిస్తుంది. సుఖధామ్ భారత్ బంతా హై, సుఖధామంగా భారతదేశమే అవుతుంది. పహలే భారత్ హీ ప్రాచీन खंड था जहाँ देवी देवताएं राज करते थे. उसके बाद ఇస్లామీ బౌద్ధీ ఖండ్ స్థాపన हुए. మొదట భారతదేశమే ప్రాచీన ఖండంగా ఉండేది, అక్కడే దేవీ దేవతలు రాజ్యం చేసేవారు. దాని తర్వాతే ఇస్లామీ బౌద్ధీ ఖండాలు స్థాపన అయ్యాయి. బిల్కుల్ సహజ్ హై, ఇవన్నీ పూర్తి సహజమైనవి. జిస్ సమయ జిస్కా శాంప్లింగ్ లగ్నా హై ఉన్హోं का ही लगता है. ఏ సమయంలో దేనికి అంటు కట్టబడుతుందో దానికే కట్టబడుతుంది. देखो कैसे कैसे पत्र लिखते हैं బాబా, हम 4 दिन के बच्चे हैं. చూడండి ఎలా ఎలా లెటర్స్ రాస్తారు బాబాకి. బాబా మేము 4 రోజుల పిల్లలం. हमने आपको पहचान लिया है, మేము మిమ్మల్ని గుర్తించాము. कोई तो कितने वर्षों तक बल आते रहते हैं परंतु कभी పత్ర भी नहीं लिखते. కొంతమంది ఎన్నో సంవత్సరాల నుంచి భలే వస్తూ ఉంటారు కానీ ఎప్పుడు బాబాకి లెటర్ రాయరు. कोई तो फट से पत्र लिखते हैं, కొంతమంది వెంటనే లెటర్ రాస్తారు. आगे चलकर माया के तूफान बहुत आएंगे, तूफान से पुराने पत्ते भी गिर जाते हैं. ముందుకు వెళ్ళేసరికి మాయా తుఫాన్లు చాలా వస్తాయి, తుఫాన్లతో పాత ఆకులు పడిపోతాయి. నయేం కో పెహ్లే పెహ్లే ఖుషీ కా పారా బహుత్ చढ़ता है, కొత్త వారికి మొట్టమొదట సంతోషం యొక్క పాదరసం చాలా ఎక్కుతుంది. బాబా హమ్ ఆప్కే హోకర్ రహెంగే పరంతు మాయా కమ్ నహీ హై. బాబా మేము మీ వారిగా అయి ఉంటాము కానీ మాయ తక్కువది కాదు. जब प्रतिज्ञा करते हो तो डायरी पर नोट रखो, तो हमने क्या क्या प्रतिज्ञा की है. ఎప్పుడైతే ప్రతిజ్ఞ చేస్తారో అప్పుడు డైరీలో నోట్ చేసుకోండి మేము ఏమేం ప్రతిజ్ఞలు చేస్తాము. कई तो प्रतिज्ञा कर फिर कभी डायरी देखते भी नहीं है, इससे क्या फ़ायदा. కొంతమంది ప్రతిజ్ఞ చేసి ఎప్పుడు డైరీ చూడరు, దీనివల్ల ఏం లాభం. ऐसे नहीं हमारे पिछाड़ी वाले पढ़ेंगे, అంతేకాని మన వెనకాల వాళ్ళు చదువుతారని కాదు. यहाँ तो कोई పోత్రే పోత్రియా ఆది रहने नहीं है, ఇక్కడ మనవలు మనవరాళ్ళు ఎవ్వరూ ఉండరని చెప్తున్నారు బాబా. జిస్నే జో ఉఠాయా సో ఉఠాయా, నా పడా తో కచ్చా హీ రహ జాయేగా. ఎవరు ఎంత తీసుకుంటే అంతే, చదువుకోకపోతే అలాగే మిగిలిపోతారు. थोड़ी बोल कर फिर बताया नहीं तो भूल वृद्धि को पाती रहेगी. కొంచెం తప్పు చేసి తిరిగి చెప్పకపోతే ఆ తప్పు వృద్ధిని పొందుతూ ఉంటుంది. ఏ కహానీ भी है कि माँ कान पकड़ा कि तुमने मुझे पहले क्यों नहीं सुनाया. అందుకే ఒక కథ కూడా ఉంది కదా, తల్లి చిన్నప్పుడు దొంగతనాలు చేసినప్పుడు పిల్లవాడు చెప్పేది కాదు, ఎంకరేజ్ చేసేది. కానీ ఆ పిల్లవాడు ఎప్పుడైతే పెద్ద దొంగ అయిపోయాడో అతనికి ఉరి శిక్ష పడుతుందో అప్పుడు తల్లి చెవి కొరికేస్తాడు, ఇలా చేయకూడదని నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని. పహలే సునాతి తో ముझे జైల్ నహీ మిల్తా, ఇది తప్పు అని నువ్వు నాకు ముందే చెప్తే
నేను జైలుకి ఈరోజు వెళ్ళాల్సిన అవసరం లేదు అని ఉదాహరణ. కబ్బీ చోరీ నహీ కర్నీ చాహియే, అందుకే ఎప్పుడూ కూడా దొంగతనం చేయకూడదు. నెహీతో ఆదత్ పడి జాయేగి, లేకపోతే అలవాటైపోతుంది. ధర్మరాజ్ యొక్క చాలా శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. అబ్ బాప్ సే జిత్నా వర్సా లేనా హో సో లేలో, ఇప్పుడు బాబా నుండి ఎంత వారసత్వం తీసుకోవాలో సో తీసుకోండి. విశ్వకి బాద్షాహీ బాప్ దే రహే హే ఔర్ క్యా దే, విశ్వం యొక్క రాజ్యభాగ్యం బాబా ఇస్తున్నారు, ఇంకేం ఇవ్వాలి, ఇంక మిగిలిందేముంది. అప్నీ బేకరీ జీవన్ హై, తమది లేని జీవితం. ఇస్మే దేహీ అభిమాని బన్నా హై, ఇందులో దేహీ అభిమాని కావాలి. దేహ సహిత్ సారీ దునియాకు భూల్ జానా హై, దేహ సహితంగా మొత్తం ప్రపంచాన్ని మనం మర్చిపోవాలి. లోభ్ నహీ రఖనా చాహియే, లోభం పెట్టుకోకూడదు. జో మిలా సో అచ్చా, ఏది లభిస్తే అదే మంచిది. కహా జాతా హై మాంగనే సే మరనా భలా, అంటారు కదా, అడుక్కునే కన్నా చావటం మేలు. శివ్ బాబాకి బండారే సే తో సబ్ కుచ్ మిల్తా హీ హై, శివ్ బాబా యొక్క బండారా నుంచి అన్నీ లభిస్తాయి. అమృత్ వేళ ఆపే హీ ఉఠ్నేకి ఆదత్ డాల్నీ హై, అమృత్ వేళ మీ అంతటా మీరే లేచే అలవాటు చేసుకోవాలి. రాత్కు జాగకర్ కమాయి కరో, రాత్రి మేల్కొని సంపాదించుకోండి. బాబానే ఏ తన్ బహుత్ అనుభవి లియా హై, బాబా అనుభవి తనువుని, ఈ రథాన్ని, ఈ బ్రహ్మ రథాన్ని, అనుభవి రథాన్ని తీసుకున్నారు. ఓబీ రత్న ఏబీ జ్ఞాన్ రత్న, అవి రత్నాలే, ఇవి జ్ఞాన్ రత్నాలు. ఆజ్కల్ झूठे हीरे भी ऐसे निकले हैं जो बात मत पूछो, ఈ రోజుల్లో అబద్ధపు వజ్రాలు కూడా ఎలాంటివి వెలువడ్డాయంటే ఇంకా విషయం అడగండి. చిత్రం పర్ సమझाना बहुत सहज है, చిత్రాలపైన తెలియచేయటం చాలా సహజం. సెకండ్ మే బాప్ సే ఆకర్ వర్సా లేలో, సెకండ్లో బాబా నుంచి వచ్చి వారసత్వాన్ని తీసుకోండి. ఊపర్ మే బాబా యహ్ హై బ్రహ్మా కుమార్ కుమారియా, పైనుండేది బాబా, వీరు బ్రహ్మా కుమారి కుమారులు. जब से हम బాబా के बने तो జీవన్ ముక్తి కా వర్షా తో హై హీ, ఎప్పుడైతే మనం బాబా వారిగా అయ్యామో జీవన్ముక్తి యొక్క వారసత్వం అయితే ఉంది. బాకీ హమ్ పురుషార్థ కర్తే హై ఓంష్ పద్ పానే కా, మనం ఉన్నత పదవి పొందేందుకే పురుషార్థం చేస్తున్నాం. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా మనుష్య సృష్టి రచతే హై, పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా మనుష్య సృష్టిని రచిస్తారు. బాందేలియా कहती है बस हम आपको ही याद करते हैं, బాందేలీలు అంటారు, బాబా మిమ్మల్ని ఒక్కరినే మేము స్మృతి చేస్తాము. బల్ హమ్ నహీ మిలేగి పరంతు వర్షా తో జరూర్ లేంగి, భలే మిమ్మల్ని వచ్చి కలుసుకోకపోయినా వారసత్వం తప్పకుండా తీసుకుంటాము. కిత్నా డేర్ హై, బాబా అంటున్నారు, ఇప్పుడు ఎంత ధైర్యం ఉంది అని చెప్తున్నారు. బాబా చెప్తున్నారు, ఎప్పుడైతే మనం బాబా వారిగా అయ్యామో జీవన్ముక్తి యొక్క వారసత్వం అయితే లభిస్తుంది. బహుత్ హై జో పతికి బి గురు బన్ జాతి హై, చాలామంది ఉన్నారు తమ భర్తకే గురువు అవుతారు. వారు లిస్ట్ తీస్తారు. బాబా చెప్తున్నారు, ఎంతమంది స్త్రీలు పతిని గురువుగా చేసుకున్నారు, పతి రాస్తారు, నేను వీరికి జ్ఞానాన్ని ఇచ్చాను అందుకని వీరు నా గురువు అని. పురుష్ కహేంగే, పురుషులు అంటారు స్త్రీ నా గురువు అని. మాతా గురు బిగర్ కోయి ఉద్ధార్ హో నా సకే, మాతా గురువు లేకుండా ఉద్ధరణ జరగదు. కలశం జగత్మాతకే లభిస్తుంది, జగన్మాతే గురు. ఈ రోజుల్లో స్త్రీలకి చాలా గౌరవాన్ని ఇస్తారు. బాప్ भी कहती है మాతా గురు బిగర్ జీవన్ముక్తి నహీ మిల్ సక్తి, బాబా కూడా అంటున్నారు మాతా గురువు లేకుండా జీవన్ముక్తి లభించదు అని. ఎప్పుడైతే మాత ద్వారా అడాప్ట్ జరుగుతుందో అప్పుడే జీవన్ముక్తి లభిస్తుంది. కావున మాతని గురువుగా భావించాలి. బచ్చోంకో అప్నా అహంకార్ నహీ రఖనా హై, పిల్లలు ఎప్పుడూ తమ అహంకారాన్ని ఉంచకూడదు. మాతలకి గౌరవాన్ని ఇవ్వాలి, ఫాలో చేయాలి, దేహాభిమానం ఉండకూడదు. అప్నేకో నిరహంకారి సమజ్నా హై, స్వయాన్ని నిరహంకారిగా భావించాలి. తుమ్ కహెంగే ఐ యామ్ ఇన్కార్పోరియల్ కమ్ కార్పోరియల్,
जैसे लिखते हैं हॉस्पिटल कम యూనివర్సిటీ, ఎలాగైతే రాస్తారు హాస్పిటల్ కమ్ యూనివర్సిటీ అని. ఈ విషయాలు అర్థం చేసుకునేందుకే ఇవ్వటం జరుగుతుంది. కానీ అందరిలో ఏకీరస ధారణ జరగదు. పురుషార్థం చేసి ఏకీరస ధారణ చేయించాలి. తక్షణ దానం మహాపుణ్యం చేయాలి. ధనాన్ని దానం చేయకపోతే ధనవంతులుగా ఎలా అవుతారు? తుమ్హో సబ్సే జాస్తి లోభీ, సారే విశ్వ కా మాలిక్ బన్నే కి కిత్నీ భారీ కామ్నా హై. మీరు అందరికంటే పెద్ద లోబీలు. ఎందుకంటే విశ్వానికి యజమానిగా అవ్వటం ఎంత పెద్ద భారీ సంపాదన. హరేకో సదా సుఖీ సదా శాంతమై బనానా హై. ప్రతి ఒక్కరిని సదా సుఖీలుగా సదా శాంతమయులుగా తయారు చేయాలి. మనుష్య మాత్రకు కలియుగి భ్రష్టాచారి సే సత్యుగి శ్రేష్టాచారి బనానా హై. మనుష్య మాతృల్ని కలియుగి భ్రష్టాచారీల నుండి సత్యుగి శ్రేష్టాచారీలుగా తయారు చేయాలి. భారత్ మే దేవతాయే థే అభి నహీ హై. భారతదేశంలో దేవతలు ఉండేవారు, ఇప్పుడు లేరు. తప్పకుండా దేవతలు ఉంటారు, దాన్నే స్వర్గం అంటారు. పారడైజ్ అక్షర్ బహుత్ అచ్చా హై. స్వర్గం అనే అక్షరం చాలా మంచిది. హమ్ పురుషార్థ్ కర్ రహే హై స్వర్గ కా మాలిక్ బన్నే కే లియే. స్వర్గానికి యజమానిగా అయ్యేందుకే మనం పురుషార్థం చేస్తున్నాము. ఏక్ బాబ్ కే సివాయ్ బాకీ సబ్ భూల్ జానా హై. ఒక్క బాబా తప్పించి మిగిలిన విషయాలన్నీ మర్చిపోవాలి. సబ్సే మోహ్ నష్ట హో జానా చాహియే. అన్నిటిపైన మోహం తొలగిపోవాలి. అచ్చా, మీఠే మీఠే సిఖిలతే సర్వీసేబుల్ బచ్చోं ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన గారాల సర్వీసెబుల్ పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఇస్ బేగరీ జీవన్ మే పూరా దేహీ అభిమాని బన్నా హై. ఈ బేగరీ జీవితంలో పూర్తి దేహీ అభిమాని కావాలి. ఏ వస్తువు పైన ఎక్కువ లోభం ఉండకూడదు. ఏది లభిస్తే అదే మంచిది. అడుక్కునే కన్నా చావటం మేలు. సెకండ్ పాయింట్, అహంకారం పెట్టుకోకుండా మాతలకు గౌరవాన్ని ఇవ్వాలి. బాప్ సమానంగా నిరాకారి నిరహంకారి కావాలి. జ్ఞాన ధనాన్ని దానం చేయాలి. వరదానము, चारों ही सब्जेक्ट को अपने स्वरूप में लाने वाले विश्व कल्याणकारी भव. 4 సబ్జెక్టులు తమ స్వరూపంలోకి తెచ్చే విశ్వ కళ్యాణకారి భవ. पढ़ाई के जो 4 సబ్జెక్ట్ है उन सबका 1-2 के साथ संबंध है. చదువులో ఏవైతే 4 సబ్జెక్టులు ఉన్నాయో వాటన్నింటికి ఒకదానితో ఒకటి సంబంధం ఉంది. ఎవరైతే జ్ఞాని ఆత్మలో వారు యోగి ఆత్మలుగా తప్పకుండా అవుతారు. ఎవరైతే జ్ఞాన యోగాల్ని తమ నేచర్గా తయారు చేసుకున్నారో వారి యొక్క ప్రతి కర్మ న్యాచురల్ యుక్తియుక్తంగా లేక శ్రేష్టంగా ఉంటాయి. స్వభావ సంస్కారాలు ధారణా స్వరూపంగా ఉంటాయి. ఎవరి వద్దైతే ఈ 3 సబ్జెక్టుల యొక్క అనుభూతి యొక్క ఖజానా ఉందో వారు మాస్టర్ దాత అంటే సేవాదారీగా స్వతహాగా అయిపోతారు. ఎవరైతే ఈ 4 సబ్జెక్టులో నంబర్ 1 తీసుకుంటారో వారినే విశ్వ కళ్యాణకారి అని అంటారు. స్లోగను, మాయ యొక్క విక్రాల్ రూపం యొక్క ఆటని కూడా సాక్షిగా చూసినట్లయితే నిర్భయంగా ఉంటారు. మాయ ఎంత భయంకర రూపం యొక్క ఆట చూపించినా బాబా చెప్తున్నారు దాన్ని సాక్షిగా చూడమంటున్నారు. అప్పుడు నిర్భయంగా ఉంటారు. ఈరోజు స్వమానము, నేను విశ్వ కళ్యాణకారి ఆత్మను. దాదీల యొక్క పాత డైరీ నుంచి వచ్చిన అమూల్య మహావాక్యాలు, జ్ఞానంకి అనుభూతియే సుఖము శాంతి అంటే నిర్వికల్పంగా అయిపోవడము. లోపలికి వెళ్ళటం ద్వారా శాంతి రూపం అయిపోతారు. ఈ అవినాశి జ్ఞానంతో సంపూర్ణ శాంతి యొక్క స్థానానికి చేరుకుంటారు. శాంతి అంటే యోగము. యోగి అవస్థని ధారణం చేయటం ద్వారా యోగం ద్వారా చాలా శక్తి వస్తుంది. ఎవరైతే రాత్రిళ్ళు కూడా పగలు రాత్రి ఇటువంటి మధురమైన యోగావస్థలో ఉంటారో వారికి అపారమైన సంతోషం ఉంటుంది. వారి యొక్క హద్దు యొక్క బంధనాలన్నీ తొలగిపోయి బేహద్దు స్థిరమైన సంతోషం ప్రకటితమవుతుంది. ఇటువంటి అవస్థలో హృదయం చాలా తేలికగా ఉంటుంది. సంతోషం యొక్క అల్లల్లో ఉంటారు. బాబా చెప్తున్నారు, దైవీ
వత్సలైన మనకి శివ్ బాబా ద్వారా, ఈశ్వరుడి ద్వారా ఈ అవస్థ లభించింది. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ఓం శాంతి.